ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్యాబినెట్లో మరో కొత్త మంత్రి. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిలో చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వివరాలకి తెలిపోదామండి. మాజీ టీమిండియా ఆటగాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజరుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. సో ఈ మేరకు ఆయన అక్టోబర్ 31న ఉదయం 11 గంటలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజరుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది. దీంతో ఎమ్మెల్సీ చేసిన ఆయన్ను హైదరాబాద్ నుంచి మంత్రిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. క్రికెట్ కెరియర్ ముగిసిన తర్వాత అజరుద్దీన్ రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజరుద్దీన్ గతంలో ఉత్తరప్రదేశ్లో మొరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు 2019లో ఆయన హెచ్సిఏగా అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది. 1986లో అర్జున అవార్డు, 1988లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి మంత్రులు ఉన్నారు. ఒక్క హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు మంత్రిగా ప్రాతినిధ్యం లేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 అజరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్పై ఓటమి పాలయ్యారు. ఆయన అకాల మరణంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తం మీద హోంశాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. సంచలనంగా మారింది. ఒకసారిగా కొత్తగా మంత్రి పదవి అనేది రానుందనమాట.